యెరూషలేం అనేది ద సెంటర్ ఆఫ్ ఎర్త్ అండ్ ద సెంటర్ ఆఫ్ రిలీజియన్. ఎన్నో ప్రత్యేకతలున్న యెరూషలేములో ప్రపంచమంతా ఎదురు చూసే యెరూషలేము 3వ దేవాలయం అనేది ఇంకా స్పెషల్, ఇంకా ప్రత్యేకం. హిబ్రూ ప్రవక్తలు కానీ రబ్బీలు కానీ అందరూ ఈ ఎండ్ టైంలో, ఎండ్ డేస్లో ప్రపంచాలకి చెదిరిపోయిన ఇజ్రాయేలీల ప్రవాసులు వాగ్దాన భూమికి తిరిగి వస్తారని, అలాగే 3వ దేవాలయం పునర్నిర్మించబడుతుందని ప్రకటిస్తూనే వచ్చారు. ఈ 3వ దేవాలయం అద్భుతం, యూదుల కళ. అసలు యెరూషలేము దేవాలయం అనేది ఎందుకు అవసరం, ఎందుకంత ప్రాముఖ్యమైంది, ఎందుకంత ప్రత్యేకమైంది, అంత ప్రాముఖ్యం దేనికి, ఎందుకంత ఇంపార్టెంట్గా వాళ్ళు కట్టాలని చూస్తున్నారు, ప్రాణాలు పెట్టైనా సరే నిర్మిస్తామని ఎందుకు ఎదురు చూస్తూనే ఉన్నారు. మంచి విషయాలు ఇంతవరకు ఎవరు చెప్పని వివరణ ఈ వీడియోలో నేను అందిస్తాను. లోతైన మంచి విషయాలు క్లారిటీగా తెలుసుకోవాలంటే సమయాన్ని ఇవ్వాలి, పూర్తిగా చూడండి. యెరూషలేము దేవాలయం క్రైస్తవులకు కాదు, యూదులకు. అది యూదులకు అవసరమని, అత్యవసరమని వారి నమ్మకం. అది గమనించండి మొదటగా. ఇక యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 28వ వాక్యం, వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇజ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుందురు అనే వాక్యం చదవండి. ఆ వాక్యం ప్రకారం మనకు 3 విషయాలు అర్థమవుతాయి. నంబర్ 1, మొదటిది, దేవుడు ఇజ్రాయేలీల వారి మధ్య నివసించాలంటే వారికి దేవాలయం కావాలి. సో దేవాలయం ద్వారా దేవుడు వారి దగ్గర ఉన్నట్టు ఇతరులు తెలుసుకుంటారు. ఇక రెండవది, వారిని పరిశుద్ధులుగా చేయాలి అంటే దేవాలయం ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవాలయం వాళ్ళకు ఉండాలి. వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, పరిశుద్ధ కార్యక్రమాలు చేయాలి. ఇక నంబర్ 3, మూడవది, వీరి దేవుని తోడు, పరిశుద్ధత. ఈ రెండూ కూడా అన్యులు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవాలయం కావాలి. మిగతా ప్రజలు, ఇజ్రాయేలు కాని వారు, అన్యులంతా కూడా దేవుని తోడు గురించి, పరిశుద్ధత గురించి గొప్పగా తెలుసుకోవాలంటే దేవాలయం కావాలి. ఈ వాక్యాన్ని బట్టి ఈ 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఈ ఎండ్ టైంలో, ఈ అంత్యకాలంలో ఆలయం కోసం సంఘటనలన్నీ కూడా కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతున్నాయి. అంతేకాదు, అసలు వీటి లోతైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా ప్రవచనాత్మక విషయాలు మనం గమనిద్దాం. ప్రవచనాత్మకంగా ఏం చెప్పబడిందో చూద్దాం. ప్రవక్తల మాటల ప్రకారం ఇజ్రాయేలు ప్రాంతానికి ఇజ్రాయేలు వారు తిరిగి రావాలి, యూదులంతా తిరిగి రావాలి. తిరిగి వచ్చిన తర్వాత ఆలయం నిర్మించాలి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 14-15 వాక్యాలు చూడండి. శ్రమనొందుతున్న నా జనులకు ఇజ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైపోయిన పట్టణంలో మరలా కట్టుకొని వారు కాపురముందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును అన్నాడు. అప్పట్లో చెదిరిపోయి చెరపట్టబడి ప్రపంచ నలుమూలలా వ్యాపించారు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళ వ్యాపించి కొద్దిమంది మాత్రమే మరల జెరూషలేంకి తిరిగి వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సంశయవాదులు ఏమంటారంటే ఇజ్రాయేలు ప్రజలను దేవుడు తిరస్కరించారు అని చెప్తాడు. కానీ దేవుడు మళ్ళీ నాటుతారు వాళ్ళని. యెషయా గ్రంథం 41:9 ప్రకారం, ఆమోసు గ్రంథం ఈ 9వ అధ్యాయం ప్రకారం దేవుడు వారికి గొప్ప ప్రణాళిక ఇచ్చారని, అది నెరవేరే సమయం ఆసన్నమవుతుంది అని బలంగా నమ్ముతున్నారు యూదులు. తన నిబంధన ప్రకారం యూదులను వాగ్దాన భూమికి చేర్చాలి అనుకుంటున్నారు. ప్రవక్తలు చెప్పిన విధంగా యూదులు 19వ శతాబ్దం నుంచి కూడా ప్రపంచ ప్రవాసం తర్వాత నలుదిక్కుల నుంచి, 4 మూలాల నుంచి వాగ్దాన భూమికి తిరిగి వస్తున్నారు. ఆ న్యూస్లు కానీ, ఆ విషయాలు కానీ మనం వింటూనే ఉన్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5-6 వాక్యాల ప్రకారం, దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము అనే వాక్యం ప్రకారం భూదిగంతముల నుండి, 4 దిక్కుల నుండి కూడా వాగ్దాన భూమికి యూదులు చేరుతూనే ఉన్నారు. అలా ఇజ్రాయేలు ప్రవాసులు వాగ్దాన భూమికి తిరిగి రావడమే కాకుండా ఇక్కడ జెరూషలేంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ ద్వారా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల ద్వారా యెరూషలేము 3వ దేవాలయం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ 3వ దేవాలయాన్ని, ఈ జెరూషలేం దేవాలయాన్ని ఎందుకు నిర్మించాలి, ఎందుకు అవసరమనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈ యూదులకు, ఇజ్రాయేలీలకు మందిరం అనేది ఎందుకంత ప్రాముఖ్యమో అర్థం కావాలంటే మనం ముందు నుంచి కొంచెం మాట్లాడాలి. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వాక్యం ప్రకారం, సీయోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని వ్రాయబడింది. ఇజ్రాయేలీల మధ్య ఉన్నాను అని వాక్యం చెబుతుంది. సీయోను పర్వతం మీద దేవుడు ఇజ్రాయేలీలతో ఉన్నాడు. సో దేవుడు ఉండే స్థలం సీయోను పర్వతం. అలా దేవునితో నివాసం ఉండడానికి ఏర్పాటు చేయబడినదే ప్రత్యక్షపు గుడారాలు. టాబర్నకిల్ అంటాం, ప్రత్యక్షపు గుడారం. దేవుని ప్రత్యక్షత వారితో ఉంటుంది. దేవుడు వారి మధ్య నివసిస్తారు. వారికి ధైర్యము, బలము ఉంటుంది. కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా
పరలోక సంబంధమైన వస్తువుల ఛాయారూపకమైన గుడారం అని రాయబడింది. అంటే ఒక మినీ పరలోకం యొక్క నీడ ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే ప్రత్యక్షపు గుడారం, ద టాబర్నికల్. అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం ఆ ఛాయ ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఆ ఛాయ శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు అని గ్రహించలేకపోయారు వాళ్ళు. సో అలా దేవుని ప్రత్యక్షత కోసం గుడారాలు కట్టారు. ఇప్పుడు గుడారాలు కాదు, దేవుని ప్రత్యక్షత కోసం, ఉనికి కోసం పరిశుద్ధ దేవాలయం నిర్మించారు. మొదటి పరిశుద్ధ దేవాలయం నిర్మించారు, ఆ తర్వాత రెండవ దేవాలయం నిర్మించారు. అలా నిర్మించిన 2 దేవాలయాలు కోల్చబడ్డాయి, ఆక్రమణకి గురయ్యాయి. ఇప్పుడు దేవుని తోడు, దేవుని ప్రత్యక్షత, వారి ధైర్యము, వారి బలము అనేది కోల్పోయారు. ఇప్పుడు ఆ బలము, ధైర్యము, ప్రత్యక్షత, తోడు అనేది లేదు. యెరూషలేములో దేవాలయం అనేది, హోలీ టెంపుల్ అనేది కేవలం ఒక బిల్డింగ్ మాత్రమే కాదు. దేవుని ప్రత్యక్షత, ఉనికి ప్రజలతో నివసించేటువంటి స్థలం అది. అందుకే అంత గొప్పది, అంత ప్రత్యేకమైనది, అంత పవిత్రమైనది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 34 నుంచి 35 వాక్యాలు, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11 వాక్యాలు చూడండి. దేవుడు ప్రజలతో నివసించడానికి ఒక పవిత్ర స్థలం నిర్మించారు. అదే యెరూషలేము దేవాలయం వరకు వచ్చింది. ఆ పదాన్ని షెకన్ అంటారు. షెకన్ అని ఆ పదం వాడారు. అసలు పదం షకీనా అనే పదం నుంచి వచ్చింది. ఇది హిబ్రూ బైబిల్లో ఉండదు, రబ్బూనిక్ లిటరేచర్ నుంచి ఈ పదాన్ని వాడారు. అంటే బైబిల్ అనువాదంలో దేవుని ఉనికిని, దేవుని మహిమను వివరించడానికి ఈ పదం వాడబడింది. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 18 నుంచి 19 వాక్యాలు కూడా చూడండి. ప్రవక్త అయిన యెహెజ్కేలు దేవుని మహిమ, దేవుని ఉనికి మందిరం నుండి వెళ్ళటము, మరలా రావటం కూడా చూస్తాం మనం. అక్కడ సందర్భం కూడా అదే. యెరూషలేములో, ఈ హోలీ ల్యాండ్లో దేవుని శాశ్వతమైన నివాస స్థలాన్ని పునర్నిర్మించడం కూడా చూశాడు. యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయము 4-7 వాక్యాల ప్రకారం దేవుని మహిమ తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి వెళ్ళటం యెహెజ్కేలు చూశాడు. అక్కడే ఇశ్రాయేలీల మధ్య శాశ్వతంగా నివసిస్తాను అన్న దేవుని మాటలు కూడా విన్నాడు. సో ఇవన్నీ కూడా యూదుల యెరూషలేములో కట్టబోయే 3వ దేవాలయం కోసమని బలంగా విశ్వసిస్తున్నారు యూదులు. అందుకే యూదులు మళ్ళీ దానికి పూర్వ వైభవాన్ని, దేవుని మహిమని, తనతో నివసించే ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నాలే చేస్తున్నారు. అదే వారికి, దేవునికి, వారికి ఆధారమని నమ్ముతారు. పూర్వ వైభవమే కాదు, తన మెస్సయ్య వస్తారు, యెరూషలేము కేంద్రంగా పరిపాలిస్తారు, దేవుని శక్తి వారితో చిరకాలం ఉంటుంది అని విశ్వసిస్తూ 3వ దేవాలయం కోసం నిరీక్షిస్తున్నారు. వాటి కోసమే కలలుగంటున్నారు, ఆశపడుతున్నారు, నిర్మించాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సో ఇదంతా ఒక భాగమైతే, ఒక విషయం అయితే, మరొక విషయం కూడా ఉంది. ఎందుకంటే వీళ్లకు ప్రాథమిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యెరూషలేము దేవాలయం చుట్టూనే ఉంటాయి. వీరు నష్టపోయేవి ఏంటి, దేవాలయం లేకపోతే నష్టపోయేవి ఏంటి, దేవాలయం ఉన్నప్పుడు వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇవి కూడా మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. నెంబర్ 1, మొదటిది, దేవుని నిబంధన మందసం దేవుని పరిశుద్ధ స్థలంలో ఉంచితే మానవ జాతికి దేవుని దైవిక ఉనికి అనేది బహిర్గతం చేయబడుతుంది. దేవుని నిబంధన మందసం కరుణాపీఠం మీద ఉండాలి, అప్పుడు దేవుని ప్రత్యక్షత అనేది తెలుస్తుంది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం నుండి, శాసనము గల మందసము నుండి, 2 కేరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తము తెలియజెబుతాను అంటారు. అంటే దేవుని ఉనికి కానీ, దేవుని ప్రత్యక్షత కానీ బహిర్గతం చెయ్యాలి అంటే కరుణాపీఠం, ఈ మెర్సీ సీటు మీద దేవుని మందసం ఉండాలి. ఆ బలిపీఠం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దేవుని ఉనికి తెలియాలి, దేవుని ప్రత్యక్షత తెలియాలి అంటే కరుణాపీఠం, మెర్సీ సీట్ మీద మందసం ఉండాలి. ఆ మందసం పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలం ఎక్కడుంటుంది? మందిరంలో ఉంటుంది. కాబట్టి మందిరం ఖచ్చితంగా నిర్మించాలి. ఇక రెండవ విషయం, అవసరమైన ఆఫరింగ్స్, యాగాలు, నైవేద్యాలు, అర్పణలు జరగాలి అంటే దేవాలయం ఉండాలి. క్రీస్తు శకం 70లో యెరూషలేము 2వ దేవాలయాన్ని నాశనం చేసిన తర్వాత అప్పటి నుంచి యూదా ప్రజలు బలులు, అర్పణలు అర్పించలేదు. వారి క్రమం పునరుద్ధరించాలి అంటే ఆలయం మరలా నిర్మించబడాలి. యూదులు వారి ఆచార వ్యవహారాలకు, పరిశుద్ధ ప్రయోజనాలకు కూడా 3వ యెరూషలేము దేవాలయం అనేది ఖచ్చితంగా వారికి కావాలి. ఇక నెంబర్ 3, మూడో విషయం ఏంటంటే, వాస్తవానికి యూదులు దేవుని ఆజ్ఞలు పాటించాలి అన్నా కూడా దేవాలయం నిర్మించబడాలి. వారి పరిశుద్ధ ధర్మశాస్త్రమైన తోరాలో ఉన్న 613 మిజ్వోట్లలో, అంటే 613 ఆజ్ఞలో 202 ఆజ్ఞలు, 202 మిజ్వోట్లు దేవాలయం లేకుండా వాళ్ళు పాటించలేరు, నిర్వహించలేరు కూడా. దేవాలయం ద్వారానే ఈ 202 ఆజ్ఞలు కూడా పాటించగలరు.
దేవుని ఆజ్ఞలు పాటించాలన్నా కూడా వారికి దేవాలయం అనేది అవసరం, ఎంతో ప్రాముఖ్యం. సో ఇవన్నీ చేయాలంటే వారికి ఖచ్చితంగా దేవాలయం అనేది, యెరూషలేము దేవాలయం అనేది అవసరం అవుతుంది. యెరూషలేములో ఆలయం లేకుండా యూదుల ప్రజలు ఇప్పుడు వారి స్థానిక సమాజ మందిరాల్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు, తోరా అధ్యయనం చేస్తున్నారు. అలా సమాజ మందిరాల్లోనే దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆచారాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు మారిన వ్యవహార శైలి, సమాజ మందిరాల్లో చేసే శైలి ఏముంటుందో తెలుసా? మొదటిది జంతుబలి. జంతుబలి అర్పించడానికి బదులు టెఫిల్లా అనేది అర్పిస్తున్నారు. టెఫిల్లా అంటే ప్రార్థన. టెఫిల్లా ప్రార్థనలు బలులుగా అర్పిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఇక రెండవది పశ్చాత్తాపం కోసం. పశ్చాత్తాపం కోసం వారు చేసేది టెషువా అని అర్పిస్తున్నారు. టెషువా అంటే రిపెంటెన్స్, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం అని అర్థం. పశ్చాత్తాపానికి బదులు టెషువా అనే దాన్ని అర్పిస్తున్నారు వాళ్ళు. ఇక మూడవది బలులు, అర్పణలు. ఈ అర్పణలు బలులు ఆలయంలో ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఆలయం లేదు, సమాజ మందిరంలో అవి ఇవ్వలేరు. కాబట్టి ఈ అర్పణలు బలులకి బదులు చెడాకా అనేదాన్ని అర్పిస్తున్నారు. అంటే చారిటీ, దాతృత్వం, జడాకా అనేదాన్ని వాళ్ళు అర్పిస్తున్నారు. సో ఈ విధంగా టెఫిల్లా, తెషువా, జడాకా అనే వాటిని వాళ్ళు ఈ ఆలయంలో అర్పించడానికి బదులు సమాజ మందిరంలో వాటిని మార్చి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా బలులు, అర్పణలు, నైవేద్యాలు పశ్చాత్తాపం కొరకు తెఫిల్లా, తెషువా, జడూకా అనేటువంటి సమాజ మందిరంలో ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. జంతు బలులు శాశ్వతంగా తొలగించబడింది అని అనేకులు చెబుతున్నా కూడా యూదులు మాత్రం యెరూషలేము దేవాలయం కట్టబడి బలులు అర్పిస్తారని, ఆజ్ఞలు పాటిస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన పవిత్రమైన నైవేద్యాలు, అపవిత్రమైన అర్పణలు, ధాన్యార్పణలు, పాప పరిహార్థ బలులు, అపరాధ పరిహార్థ బలులు ఉంటాయని, అవి 3వ దేవాలయంలో జరుగుతాయి అని నమ్ముతున్నారు వాళ్ళు. అంత్యకాలంలో నిర్మించబడిన దేవాలయంలోనే హేయమైనది ఒకటి పవిత్ర ప్రదేశంలో పెడతారు. అది నేడు యూదులే కాదు, యేసును విశ్వసించే క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు. దానియేలు గ్రంథంలో దానియేలు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇద్దరు ఈ విషయాన్ని తెలియచేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-16 వాక్యాల ప్రకారం రాకడకు, యుగ సమాప్తికి సూచనలు చెప్పేటువంటి విషయాల్లో దానియేలు గ్రంథ ప్రవచనాన్ని గుర్తు చేస్తూ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట చూడగానే గ్రహించాలి అని మాట్లాడారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వాక్యం, 11వ అధ్యాయం 31వ వాక్యం, 12వ అధ్యాయం 11వ వాక్యంలో అదే ప్రవచనాత్మకంగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారి సమయానికి, ఆయన ఉండే టైంకి అది నెరవేరలేదు. మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది అంటే, ఈ ప్రవచనం క్రీస్తు శకం 70లో యెరూషలేము యొక్క రెండవ ఆలయాన్ని, రెండవ యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేయడంతోనే అది నెరవేరింది. యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానం ద్వారా నెరవేరింది. బట్ యేసుక్రీస్తు వారిని నమ్మని యూదులు ఈ సంభవాలు 3వ దేవాలయం ఉంటే గాని మెస్సియా రారు అనుకుంటున్నారు. ఈ సంభవాలు ఆ 3వ దేవాలయం ఉంటే గాని జరగవు అనుకుంటున్నారు. 3వ యెరూషలేము దేవాలయం వారికి, వారి నమ్మకమైన మెస్సియాకి అత్యంత అవసరమని బలంగా నమ్ముతున్నారు. నమ్మటం కాదు, ఏనాటి నుంచో 3వ దేవాలయం కోసం అన్ని పనులు చేస్తున్నారు. థర్డ్ టెంపుల్ కోసం, ఈ 3వ యెరూషలేము దేవాలయం కోసం రెస్పాన్సిబుల్ తీసుకునేటువంటి ఆర్గనైజేషన్ ద టెంపుల్ ఇన్స్టిట్యూట్. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా వేగంగా, చాలా ప్రణాళికలతో వేగంగా పనులు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. దానికి సహాయంగా ఇంకొకటి కూడా ఉంది, ద టెంపుల్ మౌంట్ అండ్ అరెడ్జ్ ఇజ్రాయెల్ ఫెయిత్ఫుల్ మూవ్మెంట్ అని ఒక మూవ్మెంట్ కూడా వీరికి సహాయం చేస్తుంది. సో ఈ రెండు ఆర్గనైజేషన్లు యెరూషలేము దేవాలయం కోసం అన్ని సిద్ధపరిచారు, ఏర్పాట్లు చేస్తున్నారు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మ్యూజియంలా తయారు చేసింది. అన్ని తయారు చేసి యెరూషలేము దేవాలయానికి ప్లాన్, బ్లూ ప్రింట్లతో సహా పక్కాగా సిద్ధం చేస్తుంది. ఇతర సంస్థలు కూడా ఉన్నాయి, వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. ఒకరు పర్వతం మీద ప్రత్యక్షపు గుడారంలాగా పర్వతం మీద కట్టాలని చూస్తున్నారు. మరొకరు ఆ ప్రాంతంలోనే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాలి అని చూస్తున్నారు. దేవాలయాలు, కట్టడాలు పరలోకం నుంచి పడి ఇక్కడికి రావు, మనమే నిర్మించుకోవాలి అంటున్నారు యూదులు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం దేవాలయం నిర్మించటం కూడా ఒక మిజ్వా, అంటే ఒక ఆజ్ఞ అని నమ్ముతారు. యూదులు ఏదీ విడిచిపెట్టకుండా 613 మిజ్వాట్లు కూడా పాటించాల్సిందే. 613 ఆజ్ఞలు వారు పాటించాలి. అందులో 202 మిజ్వోట్లు దేవాలయానికి లింక్ అయి ఉంటాయి. సో ఈ 202 మిజ్వోట్లు పాటించాలన్నా దేవాలయం ఉండాలి. సో అవి కూడా వారు పాటించాల్సిందే. నిర్మించబోయే యెరూషలేము దేవాలయం ప్రపంచానికి వెలుగును తీసుకువస్తుందని, సృష్టి మొత్తాన్ని కలిపేది అని, దేవునితో ప్రత్యక్ష అనుబంధం ఉండబోతుంది అని దేవాలయం మీద ఆధారపడ్డారు యూదులు.
ఇప్పటికే దేవాలయానికి సంబంధించిన అన్ని వస్తువులు తయారు చేశారు. బైబిల్లో చెప్పినట్టే ఎగ్జాక్ట్గా వస్తువులన్నీ సమకూర్చారు. యాజకుని వస్త్రాలు, కావలసినటువంటి తెరలు రెడీ చేశారు. రాగి పాత్రలు సిద్ధం చేశారు. 3000 సంవత్సరాల క్రితం దావీదురాజు చేసినట్టు గోల్డెన్ మోనార్క్, అంతేకాదు 7 భాగాలుగా ఉండేటువంటి క్యాండిలాబ్రా, వెండి ట్రంపెట్స్, లైర్స్, హార్ప్స్, ఆరాధించేటువంటి పరికరాలు, లేవీయుల వాయిద్య పరికరాలు అన్నీ సిద్ధం చేశారు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం అక్కడ కావలసినవన్నీ కూడా ఈ వీళ్ళు సిద్ధం చేసే ఉంచారు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ స్కూల్ కూడా ఉంది. ట్రైన్ చేసి సర్టిఫై చేస్తుంది అక్కడ యూదులని. అలాగే ప్రధాన యాజకుని వంశావళి, వారి గోత్రాలు కూడా DNA టెస్ట్ కోహెన్ ద్వారా కూడా వాళ్ళు టెస్ట్ చేసి వారు వెరిఫై చేసి సర్టిఫై చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా వారసులు అని వెరిఫై చేస్తారు. ఈ టెంపుల్ డ్యూటీస్ కోసం 3వ దేవాలయం కడితే అక్కడ డ్యూటీస్ చేయడం కోసం వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ వంశంలో ఈ DNA టెస్ట్ ద్వారా వాళ్ళ వంశం నుంచి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. బలి ఇవ్వడానికి ఎర్రని పెయ్యలు ప్రత్యక్షంగా కూడా సంరక్షిస్తున్నారు. సో ఇలా 3వ యెరూషలేము దేవాలయం కోసం వస్తువులు, ప్లాను, పనిచేసేవాళ్ళు, ఎర్రని పెయ్యలు అన్నీ కూడా ప్రతీదీ కూడా సిద్ధపరిచారు, సిద్ధమయ్యాయి. ఒక్కటి తప్ప, అదే ఎక్కడ నిర్మించాలి అనే స్థలం. నిర్మించే స్థలం ఒకటే. అప్పటి యెరూషలేము దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు ఆ టెంపుల్ మౌంట్ భూభాగంలో అల్ అక్సా మాస్క్ అనే మసీదు ఉంది. అలాగే డోమ్ ఆఫ్ ది రాక్ అనేది ఉంది. ఈ స్థలం అంతా కూడా ఇప్పుడు ముస్లిం బోర్డు చేతుల్లో ఉంది. కాబట్టి వీరు ఆ స్థలాన్ని కోల్పోయారు. ఈ నోబుల్ ప్లేస్ గురించి అనేక సార్లు గొడవలు ఎన్నో చూస్తున్నాం. అనేక అల్లర్లు కూడా జరుగుతున్నాయి. టెంపుల్ మౌంట్పై అల్లర్లు, యెజ్రెయేలు వీధుల్లో భయాందోళనలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు కూడా మనం వింటూనే ఉన్నాం. సో యూదులు అంత పట్టుదల కలిగి ఉన్నారు, అంత ప్రాముఖ్యం వారికి దేవాలయ నిర్మాణం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, యూదులు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, యూదులకు రాజుగా, లోకరక్షకునిగా వచ్చిన మెస్సియాను నమ్మకపోగా, ఆయన మార్గంలో నిత్య నిబంధనను విశ్వసించకపోగా, ఇంకా ఇలాంటి ఆచారాల ద్వారా దేవాలయాలు, అర్పణలు పాటిస్తే గాని విముక్తి రాదు అనుకుంటున్నారు. అదే చేసే పెద్ద తప్పు. అలా ఉన్నంతసేపు, అనుకున్నంతసేపు వారు రక్షణకు దూరంగానే ఉంటారు. ఆ రక్షణను దైవకుమారుడిగా వచ్చిన మెస్సియాను వాళ్ళు గ్రహించలేకపోగా వాళ్ళు ఇంకా ఈ ఆచారాలు, దేవాలయాల మీద బలంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఈ టెంపుల్ అనేది అంత అవసరం అయ్యింది. ఆ ఒక్క రక్షణ నిమిత్తం వాళ్ళు మార్చుకుంటే ఇవేమీ అవసరం లేదు. అది గ్రహించలేకపోయారు. సో ఇది దీని గురించినటువంటి పూర్తి సమాచారం. వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఆజ్ఞలు పాటించాలన్నా కూడా దేవాలయం కావాలి. వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయము కూడా సో ఈ వీడియోలో చాలా క్లియర్గా పూర్తిగా అందించాను. ఇంకా జెరూషలేంలో ఉన్న పరిణామాలు, ప్రత్యేకతలు వేరే వీడియో ద్వారా మనం చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు మంచి ఇన్ఫర్మేషన్, మంచి క్లారిటీ ఇచ్చింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఇతరులు కూడా నేర్చుకుంటారు. షేర్ చేయండి. ముందుగా మీరు లైక్ చేయండి. ఇంకేదైనా సందేహాలున్నా